హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. రమేష్ సహాయంతో మాధురి కట్టించిన స్కూల్ ఓపెనింగ్ చాలా ఆర్భాటంగా చేస్తుంది. మాధురికి ఉన్న పలుకుబడితో రమేష్కి మరో కాంట్రాక్ట్ దొరుకుతుంది. అక్కడ నుండి అంచెలంచెలుగా ఎదుగుతాడు. డబ్బుకి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. పాత ఇల్లు వదిలి కొత్త ఇంట్లోకి వస్తారు. చేతి నిండా ఊపిరాడకుండా పని ఉన్నా, బ్యాంక్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు ఉన్నా ఇంకా కావాలనే ఆరాటం రమేష్ని నిద్ర పట్టనివ్వదు. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ఇలా కొనసాగుతుంది. రమేష్ టేబుల్ మీద ఉన్న ఫోన్ గణగణా మోగింది. సిగరెట్ కాలుస్తూ కుర్చీలో కూర్చుని ఈ కాల్ కోసమే ఎదురు చూస్తున్నట్టు అతను వెంటనే రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. హలో, అవతల నుంచి మాధురి కంఠం వినిపించింది. రమేష్ ముఖంలో ఆశాభంగం వెల్లువలా పొంగుకు వచ్చింది. అతను ఈ మధ్యనే కట్టించడం పూర్తి అయిన షాపుల్లో ఒకటి అమ్మకానికి వచ్చింది. డబ్బు చాలా అవసరమైన ఆ షాప్ యజమాని కకృతికి చవగ్గా అమ్మేస్తున్నాడు. రమేష్కి ఆ షాపు కావాలని ఎంతగానో ఉంది. ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదు. ఉదయం మార్వాడి దగ్గరికి వెళితే అతను తప్పకుండా అప్పు ఇస్తానని చెప్పాడు. షాపు కొనేస్తే దాని మీద వచ్చే అద్దె వడ్డీగా చెల్లించి వేయవచ్చు. ఈ కాంట్రాక్టులు మొదలుపెట్టిన తరువాత రమేష్ షరాబు దగ్గర పెద్ద మొత్తాలుగా డబ్బు అప్పు తీసుకుని బిల్స్ రాగానే తీర్చివేస్తున్నాడు. అంతేకాదు, తెలిసిన వాళ్ళకి షరాబు దగ్గర అప్పులు ఇప్పిస్తున్నాడు. షాపు యజమాని ఇంటికి వెళితే అతను ఇంట్లో లేడు. రాగానే తనకి అర్జెంటుగా ఫోన్ చేయమని కబురు ఇంట్లో చెప్పి వచ్చాడు. రమేష్ ఈ షాపు కొనాలని పట్టుదలగా అనుకోవడానికి కారణం ఉంది. సరిగ్గా ఫణిభూషణరావు బట్టల దుకాణం ఎదురుగా ఈ షాప్ ఉంది. అందులో ఎలాగైనా సరే తను కూడా బట్టల కొట్టు తెరవాలి. ఫణిభూషణరావు దుకాణంలో నుంచి నిర్దయగా వెళ్ళగొట్టబడిన తనే వాళ్ళకి పోటీ వ్యాపారి అవ్వాలి. రమేష్కి రాత్రి నుంచి నిద్ర లేదు. ఈ విషయమే మనసంతా చెదలు పుట్టలా తొలిచేస్తోంది. ఫోన్ మోగగానే ఎంతో ఆశగా రిసీవర్ ఎత్తిన అతను ఉత్సాహంగా హలో అన్నాడు. కానీ అవతల నుంచి మాధురి పలికేసరికి అతని ఉత్సాహం చప్పబడిపోయింది. హలో మిస్టర్ కాంట్రాక్టర్, గుడ్ న్యూస్. నిజం చెప్పాలంటే మీ జన్మలో ఇంతవరకు ఎప్పుడూ విననంత మంచి న్యూస్ అంది ఊరిస్తున్నట్టుగా. ఏమిటది? విసుగ్గా అన్నాడతను. మాధురి మాట్లాడుతూ కూర్చుంటే అవతల అతను ఫోన్ చేస్తాడేమో. అమ్మా, అంత తేలికగా చెప్తానా? చెబితే నాకేమిస్తారు? మళ్ళీ నా ప్రాణానికి ఏదో తెస్తుంది అనుకున్నాడు. మాట్లాడరేం, నేను చాలా బిజీగా ఉన్నాను. ఐసీ, అయితే పెట్టేయనా? వాట్ ఏ పిటీ. ఇంత మంచి వార్త చెబుదామని పిలిస్తే వద్దు. అదేమిటో త్వరగా చెప్పండి. ఏవైనా కాంట్రాక్ట్లా మళ్ళీ? అబ్బా పాపం, ఎప్పుడు డబ్బు మీదే ఆశ. ఇంకేమిటి? నాకేదైనా ప్రామిస్ చేస్తేనే చెప్తాను. చెప్తా ఒక్క మాటతో నోరెత్తకుండా ఇంకెప్పుడు ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకుండా చేస్తా కసిగా అనుకున్నాడు. హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఈ దుకాణం తను కొనడం జరిగితే బట్టల వ్యాపారం పెట్టడానికి మాధురి భాగస్వామిగా కలవాలి. అతని మనసులో కసి మాయమైంది. ఏమిటో చెప్పరాదు, నన్ను సస్పెన్స్తో ఏడిపించక లాలనగా అన్నాడు. అబ్బే, అదేం కుదరదు. మీరు నాకేదైనా ఇవ్వాల్సిందే. మాధురి మాటలతో ఎందుకిలా కవ్విస్తుందో అతనికి అర్థం కావడం లేదు. పేదవాడిని ఇంకా ఏదేదో అనబోయాడు. చాలించండి అంటే ఇంకా గొప్పవాడివి అవ్వాలనే ఆశ ఉందన్నమాట. ఆశ ఉన్నంత మాత్రాన అవరుగా. నేను విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏ క్షణంలోనైనా రావచ్చు. మీదే ఆలస్యం. త్వరగా ప్రామిస్ చేయండి మరి. సరే, ప్రామిస్. ఏమిటో చెప్పరేం? అంత తీరుబడి లేదిప్పుడు. మీరేది కోరితే అది. ఆడపిల్ల ఆ అమ్మాయికే భయం లేకపోతే మగవాడిని నాకెందుకు జంకు అనుకున్నాడు. సరే, బ్లాంక్ చెక్ ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ. సరే, చెబుతా వినండి. బీ రెడీ. వింటున్నాను. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ వుడ్ బీ ఫాదర్. ఏమిటి? అయ్యో రామా, అర్థం కాలేదా? ఒట్టి ట్యూబ్లైట్లా ఉన్నారే. మీరు డాడీ కాబోతున్నారు. మీరు మరీ నిటారుగా నడుస్తున్నారట. మిమ్మల్ని వంచేందుకు ఒక బుజ్జి పాపాయి పుట్టబోతున్నాడు. రమేష్ షాక్ తిన్నవాడిలా అయ్యాడు. ధీరా, నిజమా? మై గాడ్, ధీరా అని పిలుస్తున్నావా? అట్లా పిలిచే హక్కు మా సుధకి, హేమకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇంకెప్పుడైనా అలా హద్దు మీరితే ఐ విల్ పనిష్ యూ. రమేష్కి మాధురి మాటలేం వినిపించడం లేదు. ఇది నిజమా? నిజమే అనిపిస్తోంది. చెప్పలేనంత సంభ్రమం, ఆశ్చర్యం, అంతులేని ఆనందం మిళితమైన అత్యంత అపురూపమైన భావంతో ఏదో అతన్ని చుట్టేసి గిరగిరా తిప్పుతోంది. అతను కుర్చీలోంచి లేచాడు. అంతలోనే తొట్రుపాటుతో నిలబడ్డలేనట్టుగా మెల్లగా మళ్ళీ కూలబడ్డాడు. మాధురి, నిజమా? ఆ క్షణంలో మాధురి అక్కడ ఉంటే ఏం చేసేవాడో అతనికే తెలియదు.
నిజం సార్, పచ్చి నిజం. హేమ, నేను ఇంత క్రితమే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం. హేమకి అనుమానంగా ఉందట. ఆవిడ కన్ఫర్మ్ చేసింది. నేనిప్పుడే హేమని మీ ఇంటి దగ్గర దించి వస్తున్నాను. వస్తూనే మీకు ఫోన్ చేశాను. థ్యాంక్స్ ధీరా. అదుగో మళ్ళీ. సారీ, మెనీ థ్యాంక్స్ మాధురి. బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే అతను తుఫానులా గదిలోంచి బయటకి వచ్చేశాడు. రమేష్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అతను లోపలికి వచ్చేసరికి హేమ బట్టలు ఇస్త్రీ చేస్తోంది. రమేష్ గుమ్మంలో ఒక్క నిమిషం అలాగే నిలబడి హేమని కళ్ళారా చూశాడు. హేమ క్రింద చాప మీద ఉన్న చీరల్లో ఒకదాన్ని వంగి తీసుకుని టేబుల్ మీద పడేసి మడత పెడుతోంది. రమేష్ చప్పుడు కాకుండా వెనక నుంచి వచ్చి హేమని చటుక్కున చేతులతో పైకి ఎత్తాడు. పరధ్యాసగా ఉన్న హేమ కెవ్వుమంది. రమేష్ కూడా హేమని అనుకరిస్తూ కెవ్వుమన్నాడు. నువ్వా? నేను చూడనేలేదు. ఎంతసేపయింది వచ్చి? అంది హేమ. రమేష్ హేమ మాటలు వినిపించుకోలేదు. చేతులతో అట్లాగే పట్టుకుని గిరగిరా ఇల్లంతా తిప్పాడు. హేమ కిలకిలా నవ్వింది. కుడి చెయ్యి అతని మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంటూ, రమేష్ చాలు ఆపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కేకలు పెట్టింది. రమేష్ వెంటనే తిప్పడం ఆపేశాడు. కానీ క్రిందకు దింపలేదు. పడకగది గుమ్మానికి ఉన్న పరదా నెట్టుకుని సరాసరి హేమని తీసుకువచ్చి మంచం మీద పదిలంగా దింపాడు. ఏమిటి విశేషం? అంది హేమ. రమేష్ ముఖం ఎన్నడూ చూడని ఆనందంతో గర్వంతో వెలిగిపోతోంది. ఇంకేదైనా పెద్ద కాంట్రాక్ట్ దొరికిందా అనుకుంది. రమేష్ మంచం మీద కూర్చొని హేమకి ఇరుప్రక్కలా చేతులు ఆనిస్తూ విశేషం లేదా అన్నాడు. హేమ ఒక్క క్షణం ప్రశ్నార్థకంగా చూసింది. అతని చూపులు సూటిగా ఉన్నాయి. మాధురి ఫోన్ చేసిందా? అనుమానంగా అడిగింది. అతను అవునన్నట్టు తల ఊపాడు. హేమ కళ్ళు క్రిందకు వాలిపోయినాయి. నేను చెయ్యవద్దని చెప్పాను. ఇంత క్రితం మాధురి చెప్పినప్పుడే అంత సంతోషంలోనూ ఈ వార్త హేమ నోటి నుంచి వినలేదనే ఆశాభంగం కలిగింది అతనికి. మొదట నాకెందుకు చెప్పలేదు? ఆ కంఠంలో నిష్ఠూరత, ఆప్యాయత రెండూ ఉన్నాయి. నాకే నమ్మకం లేదు. అసలు అవునో కాదో అనుకున్నాను. డాక్టర్ అవునని చెప్పిందా? హేమ తల ఊపింది. రూఢియేనా? హేమ మళ్ళీ తల ఊపింది. రమేష్ మనసు చిగురుటాకులా కంపించింది. అతని వేళ్లు హేమ భుజాన్ని గుచ్చి పట్టుకున్నాయి. దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకుంటాడనుకుంది. కానీ అందుకు భిన్నంగా అతను హేమని సున్నితంగా వెనక్కు వాల్చి దిండుకి చెరగిలబడేలా చేశాడు. కాస్త ముందుకు జరిగి హేమ వక్షంలో ముఖం ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. హేమ, నా తల మీద చెయ్యి ఆనించు అంటూనే ఆమె చెయ్యి అందుకొని తల మీద పెట్టుకున్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనించింది. ఏమిటి పసిపాపాయిలా? నాకే తెలియదు హేమ. నాకెందుకో చాలా కంగారుగా, భయంగా, ఆనందంగా, పిచ్చెక్కేటట్టు ఉంది. నేను పుట్టినప్పుడు ఎవ్వరూ సంతోషించలేదు. నా జన్మ వృత్తాంతం తిట్లతో, ఏడుపులతో, శాపనార్థాలతో మొదలైందని నీకు తెలుసు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఏ ఒక్కరూ నాతో ఆత్మీయంగా మాట్లాడలేదు. నా అనేవాళ్ళు నాకు తెలియదు. ఎవ్వరికీ చెందకుండా పెరిగిన ఆ భయంకరమైన ఒంటరితనం చెప్పినా అర్థం కాదు హేమా. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత నాకు కాస్త నేను మనిషినే అన్న నమ్మకం కలిగింది. ఈరోజు సంపూర్ణంగా నా అనేవాళ్ళు నాకు లభించబోతున్నారంటే నాకు గర్వంగా ఉంది హేమా. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎన్నడూ ఏ తండ్రి పెంచనంత అపురూపంగా ఆ శిశువుని పెంచాలని నా మనసు ఆరాటపడుతోంది. అతని కంఠం ఆవేశంగా, గంభీరంగా, గద్గాధికంగా అయ్యింది. హేమకి, మీ చిన్న వదిన రాయినది. నీకు చాలా రోజుల నుంచి ఈ ఉత్తరం రాయాలని తలంపు. మళ్ళీ వ్రాస్తే ఏమనుకుంటావోనని శంక. చివరికి తెగించి రాస్తున్నాను. హేమ, నాకు చిన్న సాయం చేసి పెట్టగలవా? మా బంధువుల్లో ఒకరు ఈ మధ్యనే యాత్రలు చేసి తిరిగి వచ్చారు. వాళ్ల ద్వారా మీ చిన్నన్నయ్య ఋషికేశ్లో ఒక ఆశ్రమంలో మతి చెలించి ఉన్నారని విన్నాను. అప్పటి నుంచి నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఆయన్ని తెచ్చుకొని మామూలు మనిషిని చేసుకొని మీ అందరిలా నేను ఒక గృహిణిలా బ్రతకాలని మా అన్నయ్యని అక్కడికి తీసుకువెళ్ళమని అడిగితే నోరు మూసుకొని పడి ఉండు అంటూ కసిరాడు. దాదాపు 6 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో చాకిరీ చేసి డబ్బు తీసుకుని రహస్యంగా కొంత డబ్బు కూడబెట్టుకున్నాను. నాకు అక్కడకు వెళ్ళి రావడానికి ఇంకొక 150 రూపాయలు తక్కువయ్యాయి. మా పిన్నిగారబ్బాయి భార్య ఋషికేశ్ చూడడానికి వెళుతున్నారు. నీ పరిస్థితులు బాగానే ఉన్నాయని, మీ ఆయన కాస్త సంపాదన పరుడేనని విన్నాను. నాకు తప్పకుండా సహాయం చేస్తావనే ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. ఇట్లు చిన్నవదిన సుశీల.
ఒకటికి 2 సార్లు ఆ ఉత్తరం బాగా చదివిన హేమ దాన్ని రమేష్ చేతికి ఇచ్చింది. రమేష్ ఆ రోజునే 150 రూపాయలు హేమ పంపినట్టుగా సుశీలకి మనీ ఆర్డర్ చేశాడు. తన అవసరానికే రాసిందనుకో, కనీసం నేను ఎలా ఉన్నానో ఏమిటో వ్రాయమని అడగలేదు. డబ్బు అవసరం కాకపోతే ఇప్పుడు కూడా గుర్తుకు వచ్చేదాన్ని కాదు అంది హేమ నిష్ఠూరంగా. పోన్లే హేమ, ఆవిడేదో బాధల్లో ఉంది. బాధల్లో ఉన్న వాళ్ళకి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక ఉండదు. సరే గాని ఈరోజు నువ్వు పళ్ళరసం తాగావా లేదా? ఆ విటమిన్ గోళీలు మింగావా మర్చిపోయావా అని ఆరా తీశాడు. హేమకి నెల తప్పిందని తెలిసినప్పటి నుంచి అతను చేస్తున్న ఆర్భాటం అంతా ఇంతా కాదు. భార్యని భూమి మీద నడవనీయడం లేదు. హేమ, నాకిలాంటివేం తెలియవు. నీకా ఎవ్వరూ లేరు. నీ మనసులో కోరికలన్నీ చెప్పు. నీకేది కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడుగు అంటూ బలవంతం చేసేవాడు. సరే అనేది హేమ. రమేష్ 2 రోజులు ఓపికగా ఎదురు చూసేవాడు. హేమ నోటి నుంచి ఇది కావాలి అనే మాట వచ్చేది కాదు. ఏం కోరవేం అనేవాడు అసహనంగా. నాకేం అవసరం లేనప్పుడు ఏం అడగను అనేది హేమ. నిజం చెప్పు, నీకు ఏ కోరికలు లేవా? హేమ తల అడ్డంగా తిప్పేది. మరీ అంత కోరికలు లేకుండా ఉండడం మంచిది కాదు హేమ. పుట్టబోయే బిడ్డకి ఒట్టి సన్యాసి మనస్తత్వం వస్తుంది అనేవాడు. హేమ ఏం కోరుతుంది? 1000 కళ్ళతో అతను అన్నీ అమర్చి చూస్తుంటే. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ హేమకి ఏదో భయం, చెప్పలేని దిగులు కలిగేవి. ఎన్నోసార్లు అన్నా వదినా గుర్తుకు వచ్చేవాళ్ళు. ఒకసారి ఆలోచనలతో తలదించుకొని పరధ్యాసగా కూర్చుంది. రమేష్ ఎప్పుడొచ్చాడో గుర్తించనే లేదు. వెనకగా వచ్చిన అతను లాలనగా భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. హేమ కళ్ళ నుంచి ముత్యాల్లాంటి బిందువులు జారుతున్నాయి. హేమ అప్రతిభుడైనట్టు చూశాడు. ఈరోజు అతను చేసిన గొడవ అంతా ఇంతా కాదు. ఫోన్ చేసి మాధురిని పిలిపించాడు. సుందరాన్ని రప్పించాడు. హేమ దేనికో బాధపడుతోంది. నాకు చెప్పటం లేదు, మీరైనా కనుక్కోండి అంటూ తొందర చేశాడు. ఏం లేదు, కళ్ళల్లో నలకపడి నీళ్లు వచ్చాయి. దీనికింత రభస అంది హేమ నవ్వుతూ. హేమకి కోపం వచ్చింది, సిగ్గేసింది కూడా. ఈ ప్రపంచంలో తను ఒక్కడే తండ్రి అయినట్టు, ఆ బాధ్యత ఆనందం ఇంకెవరికీ అర్థం కానట్టు ప్రవర్తిస్తున్నాడతను. హేమ, ప్లీజ్, నీ మనసులో ఉన్న బాధేదో నాకు చెప్పు. నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసి ఇవ్వు. నువ్విలా మానసికంగా దిగులు పడుతుంటే ఒట్టి నీరసమొహం శిశువు పుడతాడేమో అంటూ బాధపడ్డాడు. రమేష్, నువ్వు మరి ఇంత గొడవ చేస్తావనుకోలేదు. ఊరికే కూర్చుంటే అన్నయ్య వదిన జ్ఞాపకం వచ్చారు. వదిన నా పుట్టబోయే పిల్లల గురించి ఆడిన సరసాలు గుర్తుకు వచ్చాయి. అంతే, నీ మీద ఒట్టు. అంతకంటే ఇంకేమీ లేదు అని చెప్పేసింది. రమేష్ నిశ్చేష్టుడైనట్టు చూశాడు. హేమ, పోనీ నేను వెళ్ళి బ్రతిమిలాడి నచ్చజెప్పి మీ వదినని తీసుకురానా? వద్దు వద్దు, అలాంటి పని కలలో కూడా చెయ్యొద్దు. పోనీ ఆకాశరామన్న ఉత్తరం రాయనా? తనే వస్తుందేమో. పిల్ల కలగని ఎత్తుకొని నేనే వెళ్తాను అంది నవ్వుతూ. హేమ ఆ మాట అని ఉండకపోతే తను నిజంగా రంగనాయకి కోసం వెళ్ళి ఉండేవాడు. రమేష్ మార్వాడి దగ్గర అప్పు తీసుకుని షాప్ కొనేశాడు. మాధురిని పార్ట్నర్గా కలుపుకొని బట్టల దుకాణం తెరిచాడు. హేమకి అప్పటికే 5వ నెల. మనిషి ఒళ్ళు చేసి రంగు మరింత కాంతివంతమైంది. రమేష్ కళ్ళు భార్యని వీడలేనట్టుగా అంటిపెట్టుకునే ఉండేవి. అతనికి క్షణం ఊపిరాడని మాట నిజమే. కానీ ఎంత పని ఉన్నా వేళ ప్రకారం టంచనుగా భోజనానికి ఇంటికి వచ్చేవాడు. హేమ అతనికి ఎదురుగా కూర్చుని భోజనం చేయాల్సిందే. చైల్డ్ సైకాలజీ మీద బజారులో దొరికిన పుస్తకాలన్నీ కొని తెచ్చి హేమ ముందు పోగు చేసి చదవమని వేధించేవాడు. ఆ పుస్తకాలు చదవమంటే హేమ ప్రాణం మీదకి వచ్చినట్టు చూసేది. హేమకి చదవడం ఇష్టం లేదని గ్రహించిన రమేష్ రోజు రాత్రిపూట 1 గంట చదివి వినిపించేవాడు. హేమ అతను చదవడం మొదలుపెట్టిన 5 నిమిషాలకే ఆవలింతలు మొదలుపెట్టేది. ఇంకొక 10 నిమిషాలు ఓపిక తెచ్చుకొని వినడానికి ప్రయత్నించేది. ఆ పైన హేమకి సాధ్యమయ్యేది కాదు. దిండు మీద తల ఆంచి రమేష్ చెంపలని, పక్క నుంచి అందంగా కనిపిస్తున్న ముక్కుని, మగసిరి ఉట్టిపడే అతని చేతులని గమనిస్తూ గాఢ సుషుప్తిలోకి జారిపోయేది. పుస్తకం చదువుతూ మధ్యలో ఎప్పుడో తలెత్తి చూసిన రమేష్ భార్య నిద్రపోయిందని తెలుసుకోగానే పుస్తకం పక్కన పెట్టి హేమకి దుప్పటి కప్పి దిండు సరిచేసి లైట్ తీసేసేవాడు. పుస్తకం తీసుకొని అవతల గదిలోకి వెళ్ళి కూర్చొని రాత్రి పొద్దుపోయే వరకు క్షుణ్ణంగా చదివేవాడు. అతని మస్తిష్కం నిండా పుట్టబోయే బిడ్డని గురించి రకరకాల ఆలోచనలు వచ్చేవి. హేమ నెలలు నిండుతున్న కొద్దీ రమేష్ ఆతురత ఎక్కువైంది. రోజుకి ఒకసారైనా క్యాలెండర్ చూసి రోజులు లెక్క పెట్టేవాడు. నిండు గర్భంతో, కొద్దిగా నీరు పట్టి మెరుస్తున్న ముఖంతో,
భారంగా ఇంట్లో తిరుగుతున్న హేమని చూస్తుంటే అతనికి ఎలాగో ఉండేది. అబ్బా, ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని వేల క్షణాలు ఎదురు చూడాలో అనిపించేది. ఒక్కోసారి సస్పెన్స్ భరించలేనట్లుగా ఏదన్నా మాంత్రిక శక్తి పొంది హేమ గర్భంలో నుండి ఆ శిశువుని తన చేతులతో పదిలంగా యువతలకి తీసి చూడాలనే కుతూహలం కలిగేది. ఏమిటోయ్, మీ ఆవిడ కూడా పడని బాధంతా నువ్వు పడుతున్నావు అంటూ సుందరం అప్పుడప్పుడు రమేష్ని తమాషా చేసేవాడు. సుందరం, ఆడపిల్ల మగపిల్లాడా నువ్వు పందెం కాయ్ అన్నాడు రమేష్. ఆడపిల్లే. 100 రూపాయలు పందెం కాశాడు సుందరం. కాదు, మగపిల్లవాడే అన్నాడు రమేష్ నవ్వుతూ. సరే చూస్తాంగా అన్నాడు సుందరం నవ్వుతూ. రమేష్ మాధురితో కూడా అన్నాడు, మీరు నాకు జోస్యం చెప్పండి, ఆడపిల్ల మగపిల్లవాడా? మగపిల్లవాడే, అచ్చు మీ పోలికలుగానే పుడతాడు అంది మాధురి. ఆడపిల్ల అయితే? కాదు, పందెం. ఆడపిల్ల పుడితే 100 రూపాయలు నేను మీకిస్తాను, మగపిల్లవాడు పుడితే నాకు పెంచుకోవడానికి ఇచ్చేయండి అంది మాధురి నవ్వుతూ. రమేష్ 1000 కళ్ళతో ఎదురు చూసినా ఈ క్షణం రానే వచ్చింది. హేమ ఆ రోజంతా బద్ధకంగానే ఉంది. రమేష్ సైటు మీదకి వెళ్ళనని కూర్చుంటే ఏదైనా ఉంటే ఫోన్ చేస్తానుగా అంటూ బలవంతం చేసి పంపించింది. అతను అయిష్టంగానే వెళ్ళాడు. సాయంత్రం 3 గంటలు అవుతుండగా మాధురి హేమను నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశానని ఫోన్ చేసింది. రమేష్ సరాసరి నర్సింగ్ హోంకి వచ్చేశాడు. చెమటలు పట్టి పాలిపోయిన ముఖంతో ఉన్న రమేష్ని హేమ చూడగానే 2 చేతులు చూస్తూ, రమేష్ నాకు భయం వేస్తోంది, నువ్వు వదినను తీసుకురా, వదిన కావాలి నాకు అంటూ బావురుమంది. రమేష్ చప్పున ఒక్క అంగలో వచ్చి హేమ 2 చేతులు అందుకొని తల మీద చేయి వేసి గుండెలకి అదుముకున్నాడు. నాకు భయం వేస్తుంది, నేను చచ్చిపోతాను, బ్రతకను, వదినని తీసుకురా. హేమ కన్నీళ్లతో అతని షర్టు తడిసిపోయింది. రమేష్ నీళ్లు కారిపోయాడు. అతను రంగనాయకి కోసం పరిగెత్తడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఇందుపల్లె ఇక్కడ ఉందా? పోనీ సుందరాన్ని పంపిస్తే? అతని మనసు గజిబిజిగా అయిపోయింది. హేమని పరీక్ష చేయడానికి వచ్చిన డాక్టరు ఏడుస్తున్న హేమని పొదివి పట్టుకుని కూర్చున్న రమేష్ని క్షణంసేపు అలాగే చూసింది. మీరు వెళ్ళండి అంటూ హెచ్చరించింది. రమేష్ హేమని వదిలి గది బయటకి వచ్చాడు. హేమని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అతని ముందు నుంచే లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. హేమ అక్కడ నుంచి అబ్బా అమ్మ అని పెడుతున్న కేకలు అతని గుండెల్ని చీలుస్తున్నాయి. హేమ మళ్ళీ తన కంటికి ప్రాణాలతో కనిపిస్తుందా, రమేష్ అంటూ పిలుస్తుందా? అతని కాళ్లల్లోకి వణుకు వచ్చింది. హేమ కన్నీళ్లతో తడి అయిన షర్టుని అరచేత్తో ఆప్యాయంగా రాసుకున్నాడు. లేడీ డాక్టర్ యువతలికి వచ్చింది. మీరు ఇక్కడ ఉండి చేసేది కూడా ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళి మీ పని చూసుకోండి అని వెళ్ళిపోయింది. ఈవిడ మనిషా రాక్షస? ఓ చెంప భార్య ప్రసవ వేదనతో చావు బ్రతుకులతో ఉంటే వెళ్ళి పని చూసుకోమంటుందేమిటి అనుకున్నాడు. ఈ కబురు తెలిసిన సుందరం కూడా పరిగెత్తుకు వచ్చాడు. రమేష్ కాన్పు అయిందా? నేను గెలిచానా ఓడానా అన్నాడు ఆతృతగా. ఇంకా చాలా టైం ఉందంట సుందరం. ఆ లేడీ డాక్టర్ ఇప్పటికే 2 సార్లు నన్ను వెళ్ళిపోమ్మని తరిమింది. మనం కూడా వెళ్ళిపోతే ఇక్కడ హేమ దగ్గర ఎవరుంటారు? మాధురేమో ఆ కేకలు అరుపులు నేను వినలేను బాబోయ్, నాకు భయం అని ఇందాకే చెప్పేసింది. ఇప్పుడెలా అన్నాడు. ఆ క్షణంలో అతనికి నిజంగా ఏడుపు వచ్చినంత పనైంది. అటు హేమ తరపుగానే ఇటు తన తరపుగానే అనుభవం గల ఆడదిక్కు ఉంటే ఎంత బాగుండేది. ఎంత పొరపాటైపోయింది. కనీసం సుందరం తల్లిని పిలిపించినా బాగుండేది. ఇంకెవ్వరో హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వచ్చారు. సుందరం రమేష్ని బలవంతం పెట్టి ఆ వీధి చివరలో ఉన్న హోటల్కి లాక్కు వెళ్ళాడు. అక్కడ కాఫీ తాగడానికి కూర్చున్న అరగంటలో రమేష్ నర్సింగ్ హోమ్కి 2 సార్లు ఫోన్ చేశాడు. 2 సార్లు ఇంకా టైం ఉంది అన్న సమాధానమే వచ్చింది. రాత్రి 8 గంటలకి హేమ ప్రసవించింది. ఆడ శిశువు కలిగింది. రమేష్ సుందరం నర్సింగ్ హోమ్ మెట్ల మీద కూర్చుని ఎదురు చూస్తున్నారు. నర్సు వచ్చి ఈ వార్త వినిపించగానే రమేష్కి నరంలోనూ విద్యుత్ కంపనం కలిగించినట్టయింది. రమేష్ నేనే గెలిచాను, ఆడపిల్ల నువ్వు ఓడిపోయావు అంటూ సుందరం సంతోషంగా రమేష్ చెయ్యి పట్టి ఊపాడు. రమేష్ పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను స్వప్నావిష్టుడిలా ఉన్నాడు. ఇప్పటి వరకు అతని హృదయ శిఖరాగ్రాన కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్న భయం, ఆందోళన, కంగారు మెల్లగా విడివడి పైకి లేచి తేలి మబ్బులా తేలిపోసాగినాయి. అతనిలో అణువణువున చెప్పలేనంత సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేను తండ్రిని అయ్యాను. నా మనిషి అనే ప్రాణి ఇప్పుడు నాకు ఉంది. అతనికి ఆకాశం నక్షత్రాలు అభినందిస్తున్నట్టు, తన ప్రాణంలో ప్రాణం అయిన ఆ శిశువుని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. దాదాపు గంట తర్వాత రమేష్ సుందరం హేమని పడుకోబెట్టిన గదిలోకి వచ్చారు. హేమ ముఖం వడలిన తోటకూర కాడల అలసటగా ఉన్న కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. హేమ
చప్పున దగ్గరకు వెళ్ళి పలకరించాడు. అతని కంఠం సృష్టిలో ఉన్న ఆత్మీయతంతా పోగుపోసినట్టు ప్రతిధ్వనించింది. రమేష్ కళ్ళు గదంతా కలియ వెతికాయి. హేమ మంచం ప్రక్కన ఉన్న ఉయ్యాల ఖాళీగా ఉంది. పాప ఎక్కడా అన్నాడు. తెలియదు, నీరసంగా ఉన్న స్వరంతో అంది. నువ్వు చూడలేదా? ఆదుర్దగా అడిగాడతను. కళ్ళతోనే నవ్వింది. ఇంతలో నర్స్ ఎత్తుకు వచ్చింది. ఆవిడ కాస్త వయసు మళ్ళిన ఆవిడే. రమేష్ దగ్గరకొచ్చి చూపిస్తూ, ఇదిగో మీ పుత్రికారత్నం అంది. ఎర్రటి పసికందు గుప్పెట్లు మూసి కళ్ళు మూసుకొని ఉంది. తను ఈ ప్రపంచంలోకి వస్తూ ఒక మనిషికి ఎన్ని ఆశలు కలలు మోసుకు వచ్చిందో తెలియనట్టుగా అమాయకంగా నిద్రపోతోంది. ఎత్తుకుంటారా? వచ్చా? నర్స్ అడిగింది. రమేష్ తల ఊపాడు. అపురూపమైన దాన్ని అతి పదిలంగా పట్టుకున్నట్టు చేతుల్లోకి తీసుకున్నాడు. డియర్, నువ్వు పుడుతూనే నాకు 100 రూపాయల లాభం తెచ్చిపెట్టావు కదా అన్నాడు సుందరం మురిపెంగా చూస్తూ. హేమ కుతూహలంగా రమేష్ వైపే చూస్తోంది. ప్రప్రథమంగా తన కూతురిని చూసుకుంటున్న ఆ క్షణంలో అతని ముఖం పితృగర్వంతో చిత్రంగా గమ్మత్తుగా ఉంది. కష్టతరమైన రాజ్యాలు జయించిన మహాచక్రవర్తిలా ఉన్నాడతను. హేమకి చాలా సంతృప్తిగా అనిపించింది. మీలో ఎవరైనా వెళ్ళి కాస్త వేడివేడి కాఫీ తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వండి అని పురమాయించింది నర్స్. నే తెస్తాను అంటూ సుందరం పరిగెత్తాడు. ఆగండి, ఫ్లాస్క్ ఇస్తాను అంటూ నర్స్ అతని వెనకే బయటికి వెళ్ళింది. గదిలో రమేష్ ఒంటరిగా మిగిలిపోయాడు. హేమ, అతని పెదవులు అస్పష్టంగా కదిలినాయి. అతని కంఠం గద్గాతికమైంది. చప్పున వంగి హేమ నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని మనసు గ్రీష్మ ఋతువులలో తొలకరి వాన కురిసిన భూమిలా ఉంది. 21వ రోజు కూతురి నామకరణ మహోత్సవం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఘనంగానే జరిపించాడు. హేమ వద్దన్నా వినకుండా తెలిసిన అందరినీ భోజనాలకి పిలిచాడు. పిలిచిన వారిలో జగదాంబ, సుశీలమ్మ, సుబ్బులు తల్లి లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. రమేష్, నేను వాళ్ళని చచ్చినా పిలవను అంది హేమ. మొండితనం చేసి నాకు కోపం తెప్పించకు. మనం మంచి మనసుతో అందరినీ పిలుద్దాం. ఇష్టమైన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు రారు. మనల్ని పిలవలేదని ఎవరూ అనడానికి వీలులేదు అన్నాడు. ఎక్కువ డబ్బు ఖర్చు అని కూడా చూడకుండా సిటీలో పేరు పొందిన వంట బ్రాహ్మణులను పిలిపించి రుచిగా వంట తయారు చేయించాడు. పాపకి పేరు ఏమి పెట్టడమా అని మీమాంస వచ్చింది. మాధురి ఒక 100 పేర్లు, సుందరం ఒక 1000 పేర్ల లిస్టు తెచ్చారు. రమేష్కి వాటిల్లో ఏదీ నచ్చలేదు. హేమ మా అమ్మ పేరు మీ అమ్మ పేరు కలిపి వచ్చేట్టు పెట్టమని గొడవ చేసింది. రమేష్ అవి బొత్తిగా పాత పేర్లు అని తోసిపారేశాడు. నా చిన్నారి తల్లి దయాధర్మాలకి మారుపేరు అవ్వాలి అంటూ చివరికి కరుణ ప్రియదర్శిని అని పెట్టాడు. అంత పెద్ద పేరు పెట్టి ఎవరు పిలుస్తారులే, చివరికి కరుణే మిగులుతుంది. కరుణ ఖాయం అన్నారంతా. భోజనానికి రమేష్ పిలిచిన వాళ్ళంతా వచ్చారు. ఒక్క హేమ వైపు బంధువులు తప్ప. వాళ్ళు వెలివేసినట్టుగా ఒక్కళ్ళు కూడా రాలేదు. ఫంక్షన్ అంతా అయిపోయింది. పిలిచిన వాళ్లల్లో కొంతమంది రాకపోవడం వల్ల భోజన పదార్థాలు చాలా మిగిలిపోయినాయి. వాళ్ళు మనం పిలిచినా రారు మొర్రో అని చెబితే విన్నావా? చూడు ఎన్ని మిగిలిపోయినాయో, ఎంత వేస్టో అంది హేమ. అసలే అవమానాగ్నితో రాజుకుంటున్న రమేష్ హేమ వైపు ఉరిమి చూశాడు. భోజనం చేసి ఆకు వక్కా నములుతున్న పరమేశ్వరయ్యని పిలిచి ఏదో చెప్పాడు. మరో అరగంటలో బిచ్చగాళ్ల గుంపు ఒకటి బిలబిలలాడుతూ ఆ ఇంటి ముందు నించుంది. రమేష్ ఆకులు పరిచి అందరికీ తనే స్వయంగా వడ్డించాడు. చాలా రుచికరంగా ఉన్న ఆ భోజనం ఆవురావురుమని వాళ్లే తింటుంటే అక్కడే స్తంభానికి ఆనుకొని నిలబడిన అతను కసిగా తృప్తిగా చూశాడు. వాళ్లంతా వెళ్ళిపోతూ మా రాజా 100 ఏళ్లు బిడ్డా పాపలతో చల్లగా బతుకు అని అంటుంటే అతనికి సంతృప్తిగా అనిపించింది. సందడంతా తగ్గిపోయింది. కరుణ ఉయ్యాలలో నిద్రపోతోంది. హేమ కరుణకి దిష్టి తీసి వచ్చింది. రమేష్ ఎక్కడికెళ్ళాడో గంట నుంచి కనిపించలేదు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ పడకగదిలోకి వచ్చి లైట్ వేసింది. రమేష్ ఎక్కడికి వెళ్ళలేదు. పడక గదిలో వాలు కుర్చీలో బట్టలైనా మార్చుకోకుండా కళ్ళ మీద మోచేయి ఆనించుకుని కూర్చొని ఉన్నాడు. రమేష్, ఇక్కడ ఉన్నావా అంది అతనికి దగ్గరగా వస్తూ. ఈరోజు అన్నా వదిన లేరనే లోటు మినహా మిగతాదంతా హేమ అనుకున్న దానికంటే బాగానే జరిగింది. హేమకి చాలా ఆనందంగా ఉంది. లైట్ తీసేయ్ అన్నాడు. అతని కంఠం జీరగా భారంగా ఉంది. ఎంత పొద్దుపోయిందో తెలుసా? ఇంకా బట్టలు మార్చుకోవేం? లైట్ తీసేయ్, నాకు నిద్ర రావడం లేదు. వాళ్ళు రాలేదని నువ్వు బాధపడుతున్నావా? నేను మొదటే చెప్పలేదు వద్దని. వాళ్ళు రారని నాకు తెలుసు అంది. మనుష్యులనుకున్నాను, కాస్తైనా మానవత్వం ఉంటుందని ఆశించాను. ఎందుకు రాకూడదు? నేనేం తప్పు చేశానని? మనం అందరిలాగే పెళ్లి చేసుకున్నాం, సంసారం చేస్తున్నాం. అసలు మనల్ని వాళ్ళు ఎందుకు శిక్షిస్తున్నారు? మనం చేసిన తప్పేమిటి? రమేష్ ఆవేశపడకు, అది లోక నైజం.
హేమ నచ్చజెప్పబోయింది. అతను ఛర్రుమన్నాడు. ఏమిటి ఆ లోక నైజం? మనిషిని మనిషిగా చూడలేకపోవటమా? తల్లిదండ్రులేదో చేస్తే పిల్లల్ని దండించి హింసించటమా? వాళ్ళు రానందుకు నాకేం బాధలేదు. ఈరోజు సరే, కానీ రేపు మన కరుణ పెద్దదవుతుంది. ఎవరూ మన ఇంటికి రాకుండా మనం ఎవరి ఇంటికి వెళ్ళకపోవడం చూసి ఏమనుకుంటుంది? నా తల్లిదండ్రులేదో తప్పు చేశారని సిగ్గుతో తల దించుకోవలసిన స్థితి రాదు. భగవాన్, నేను బ్రతికుండగా దానికలాంటి స్థితి ఎప్పుడూ రానివ్వదు. తాత తప్పు తరతరాలు అన్నట్టు నా జన్మ వృత్తాంతం దాన్ని కూడా వేధించకూడదు. ఈ లోకానికి ముక్కుకి తాడు ఎక్కడ వేయాలో, దీని ముట్టె పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. దానికంతటికీ కారణం డబ్బు. హేమ, డబ్బు. అతని కుర్చీ వెనకగా వచ్చి నిలబడిన హేమ అతని ఛాతీ మీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ, రమేష్, ఆవేశపడకు అంటూ ఆత్మీయతగా అనునయంగా పిలిచింది. అమ్మా, పందిరి వేయడం అయ్యింది చూడండి. దొడ్లోంచి పాలేరు కేక పెట్టడంతో రంగనాయకి వంట ఇంట్లో పని వదిలి చేతులు తుడుచుకుంటూ బయటకి వచ్చింది. దొండతీగకు వాసపు బద్దలతో పందిరి అందంగా వేశాడు. పాలేరు బావి దగ్గరికి వెళ్ళి గిలక మీద నుంచి బకెట్తో నీళ్లు తోడి అరటి చెట్ల బొదలకి పోస్తున్నాడు. దూరంగా కొండల మీద నుంచి సూర్యుడు కృంగిపోతున్నాడు. కాంతి తగ్గుతున్న ఆ వెలుతురులో రంగనాయకి ఒక్క క్షణం పెరడు అంతా కలియజూసుకుంది. కుడివైపు బెండ, వంగ, కూరగాయలు, బచ్చలి, తోటకూర, ఆకుకూరలు, చిన్న చిన్న మళ్ళు ఉన్నాయి. ఎదురుగా గోడ వారాగా అరటి పిలకలున్నాయి. అందులో అప్పుడే ఒక పువ్వు వచ్చింది. ఇంకో పక్కమడి చేసి పొట్ల గింజలు పెట్టారు. దాని పక్కనే దొండపాదు ఉంది. పట్నవాసపు వాసనలేవీ లేని పల్లె దిక్కు వాతావరణం. దూరంగా ఉన్న కొండల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా ఉంది. ఇంట్లో ఏ మూల ఉన్నా రివ్వు రివ్వున గాలి వీస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన కొత్తల్లో ఈ గాలి పీల్చే బ్రతకవచ్చునన్నంత హాయిగా అనిపించింది. నీళ్లు చెట్ల మొదళ్లలోకి చిన్న చిన్న సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంటే ఆ మట్టి బురద వాసన రంగనాయకికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. హైదరాబాదులో తామున్న చోటులో మహా నీళ్ల కరువు. రోజుకి 1 గంట తప్ప మళ్ళీ వచ్చేవి కావు. అది కూడా తెల్లవారుజామున. అప్పుడు పట్టుకోవడం బద్దకిస్తే ఇంట్లో రోజంతా ఒక్క నీటి చుక్క లేకుండా గడపాలి. పట్టి ఉంచిన ఏ చుట్టాలో దిగారంటే అవి కాస్తా ఇట్టే అయిపోతాయి. ఏం పట్నవాస జీవితాలు! మురికి కూపాలు, అన్నిటికీ కరువే. నీళ్లు చూడబోతే కరువు, పాలు చూడబోతే నీళ్లు, కూరలు చెప్పనక్కర్లేదు. ఎప్పుడో కోసినవి నీళ్లు చల్లి చల్లి చచ్చిపోయినట్టు వేళ్లాడుతుంటాయి. ఏది కొందామన్నా కూలే, క్షణక్షణం చిరాకే. ఉదయం లేవగానే ఆలస్యంగా వస్తే ఎలా అని పని మనిషితో తగాదా ప్రారంభమైతే, రాత్రి పడుకోబోయేటప్పుడు చీచీ వెధవలైట్లు ఎప్పుడు పోవటమే అని తిట్టుకుంటూ పడుకోవటం వరకు క్షణక్షణం హైరానానే. రంగనాయకి షణుక్కుంటూ తిట్టుకుంటూ ఇందుపల్లె వచ్చిన మాట నిజమే. కానీ వారం రోజులు తిరగకుండానే ఇందుపల్లె అంటే ప్రాణం అయిపోయింది. ఇక్కడ సాటి రైతులందరిలోనూ తమదే ఆధిక్యత. శేషగిరి మాట వేదవాక్యంగా చూస్తారు. మంచి గాలికి, కమ్మటి కూరలకి సంవత్సరాల తరబడి మొహం వాచిపోయిన రంగనాయకికి దొడ్లో బావి నిండా నీళ్లు, రోజు బుట్టెడికి తక్కువ కాకుండా కాసే కూరగాయలు, మొక్కలు చూడగానే పెట్టె నిండా డబ్బు, ఒంటి నిండా నగలు ఉన్నంత సంతృప్తి, ఆనందం లభించాయి. ఇల్లు పెంకుటిల్లు అయినా క్రింద గచ్చుతో విశాలంగా ఉన్న గదులతో హాయిగా ఉంది. హైదరాబాదులో ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే గుండెల్లో గంపెడు దిగులు పుట్టుకు వచ్చేది. ఇక్కడ ఒకసారి చెప్పకుండా 10 మంది వచ్చినా బాధలేదు. హేమ ఎలా ఉందో, కూతురు పుట్టిందని బారసాల చేసుకున్నారని సుశీలమ్మగారు ఉత్తరం రాసింది. చూస్తుండగానే రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి. హేమకి మేం ఇక్కడ చాలా సుఖంగా ఉన్నామని తెలిస్తే ఎంత బాగుండును అనుకుంది రంగనాయకి. అమ్మా, ఏమన్నా పెట్టవే అంటూ వచ్చాడు మధు. ఇప్పుడే కదరా దోశలు తిన్నావు అంది రంగనాయకి. నాకేం తోచలేదు, ఏదైనా పెట్టు అన్నాడు మధు విసుగ్గా. మధు ఈ మాట రోజుకి 10 సార్లు అంటాడు. తినడం తిరగడం తప్ప ఇంకే పని లేని వాడికి చాలా విసుగ్గా ఉంది. ఆ ఊళ్ళో ఉన్న రైతుల పిల్లలకి క్రికెట్ నేర్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. వాళ్ళు కాసేపు ఆడినట్టే ఆడి, ఛా ఇదేం బాగాలేదు, చెడుగుడు అయితే మేం ఆడతాం అనేవాళ్ళు. మధుకి ఆ ఆట వచ్చేది కాదు. గోడుంబిళ్ళ నేర్చుకున్నాడు, కానీ అది నచ్చలేదు. ఇందుపల్లి వచ్చిన ఈ సంవత్సరంలో మధు బాగా ఏపుగా ఎదిగాడు. రంగనాయకి వాడి చదువు పాడైపోతుందే అని బెంగ వేధిస్తూనే ఉంది. చదివి ఉద్ధరించేది మాత్రం ఏముంది, వ్యవసాయం నేర్చుకోమను అనేవాడు శేషగిరి. యాక్సిడెంట్లో చెయ్యి దెబ్బతిన్న తర్వాత అసలే చిరాకు మనిషి అయిన అతను మరీ కోపిష్టిగా అయిపోయాడు. రంగనాయకికి కొడుకు సంగతి పెద్ద సమస్య అయ్యింది.
చిన్నారి కరుణ రోజుల పసికందుగా యోగ నిద్ర వదిలి నెలల పాపాయిగా మారి నోట్లో వేలుంచుకుని కేరింతలు కొడుతూ ఉంటే రమేష్ గుండెల్లో చిరుగంటలు మోగుతున్నట్టుగా ఉండేది. కరుణ బోసి నవ్వులు, బోర్లా పడడాలు, పాకడం, మంచాలు పట్టుకొని లేవడానికి ప్రయత్నించడం ఇవన్నీ చూస్తుంటే అతని హృదయాకాశాన ఉదయించిన నెలవంక దినదిన ప్రవర్తమానమవుతున్నట్టుగా ఆ వెన్నెలతో అతని మనసు ఇల్లు పునీతం అవుతున్నట్టు అనిపించేది. అతని చూపుడు వేళ్ళు ఆ చిన్నారి చేతులకు అందించి లేత పాదాలు తడబడుతూ అడుగులు వేయడం నేర్చుకుంటుంటే అతనికి ఎవరెస్ట్ అధిగమించినంత ఆనందంగా ఉండేది. చూడవచ్చిన వాళ్ళెవరైనా అమ్మాయి అచ్చు మీ పోలికే సుమండి అని అంటే అతని పితృహృదయం గర్వంతో పొంగిపోయేది. కరుణతో పాటు అతని జీవితంలో ప్రవేశించిన ఐశ్వర్యం, దానివల్ల వచ్చే సందడి కూడా కరుణతో పోటీ పడ్డట్టుగా నేనంటే నేనన్నట్టుగా పెరగసాగాయి. కరుణ మొదటి పుట్టినరోజు నాడు హేమ ఇంట్లో తనే స్వయంగా తీపి పదార్థాలు తయారు చేసింది. పుట్టినరోజు వేడుక సుందరం, మాధురి వరకే పరిమితంగా ఇంటి సభ్యులతోనే గడిచింది. రెండో పుట్టినరోజున మాధురి తన ఫ్రెండ్స్ని కూడా పిలిచి రమేష్ దగ్గర బలవంతంగా పార్టీ జరిపించుకుంది. అప్పటికీ రమేష్ ఇంకా మాధురి ఆస్తిపాస్తులు చూస్తున్న దశలోనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాధురికే ప్రాధాన్యత ఉండేది. కరుణ మూడో పుట్టినరోజు వచ్చేసరికి రమేష్ ముఖ్యమైన ధనవంతులందరి చేత గుర్తింపబడుతున్న హోదా తెచ్చుకున్నాడు. అప్పటికే అతని జీవితంలో మాధురి ప్రాధాన్యత తగ్గి నీడలా అయిపోయింది. కరుణ నాలుగో పుట్టినరోజు వచ్చేసరికి బట్టల షాపు పక్కన మరో రెడీమేడ్ షాప్ తెరిచాడు. రాష్ట్రంలో ఉన్న బియ్యం కొని పరాయి రాష్ట్రాలకి ఎగుమతి చేసే పర్మిట్ కోసం అతను తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఫణిభూషణరావు గారి వ్యాపారం కొడిగట్టిన దీపంలా మసకబారసాగింది. దానికి ముఖ్య కారణం కూడా రమేషే. ఫణిభూషణరావుకి వ్యాపారంలో కుడి భుజంలా, తల్లో నాలికలా ఉండే మేనేజర్ ఆయన దగ్గర మానేసి రమేష్ దగ్గర వచ్చి చేరాడు. ఈ వ్యాపారాల గురించి లావాదేవీల్లో అతను అఖండుడు. రమేష్ అతనికి రెట్టింపు జీతం ఇస్తానని, పెట్టుబడి లేకుండా వచ్చిన లాభాల్లో ₹1 వాటా పంచుతానని ఆశపెట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. రమేష్ అంచనా వృధా కాలేదు. గోవిందరావు మేనేజర్గా వచ్చినప్పటి నుంచి వ్యాపారం సర్వోతముఖంగా అభివృద్ధి చెందసాగింది. నిజానికి మాధురికి ఎందుకో గాని గోవిందరావు పొడేగిట్టదు. కానీ మాధురి అయిష్టాన్ని రమేష్ లక్ష్యపెట్టలేదు. సంవత్సరం తిరిగేసరికి వ్యాపారంలో లాభం చూసిన తరువాత మాధురికి మాట్లాడే అవకాశం లేకపోయింది. రమేష్ జీవితం 1000 రేకుల పద్మంలా నానాటికి విస్తృతం కాసాగింది. ఇప్పుడతనికి పరిచయస్తులు పెరిగారు. కొంతమంది అతనితో కావాలని పరిచయం పెంచుకుంటే మరికొంతమందితో అతనే స్వయంగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాడు. వీళ్ళంతా కలవడానికి, మాట్లాడడానికి ఎక్కడో ఏదో ఒక సందర్భం కావాల్సి వచ్చేది. అందుమూలంగా తప్పకుండా ఏదో ఫంక్షనో పార్టీయో ఏర్పాటయ్యేది. అది తరచూ అతని ఇంట్లో జరుగుతూ ఉండేది. రమేష్ జీవితంలో నానాటికి అధికమవుతున్న ఈ సందడికి అలవాటు పడాలని ఎంత ప్రయత్నించినా హేమకి సాధ్యం కావడం లేదు. రమేష్ ఆదరాబాదరా ఇంటికి వచ్చో, ఫోన్ చేసో, హేమా ఈరోజు మన ఇంట్లో డిన్నరు, కొంచెం వంటకి ఏం కావాలో చూడు, ఒక 10 మంది దాకా రావచ్చు అనేవాడు. మొదట్లో హేమ ఎంతో ఆతురతగా ఒళ్లంతా విరుచుకున్నట్టు కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసేది. చెప్పిన ప్రకారం మనుష్యులు ఎప్పుడూ వచ్చేవాళ్లు కాదు. నలుగురు ఎక్కువో తక్కువో అయ్యేవారు. ఎక్కువైతే చాలకపోవడం, తక్కువైతే మిగిలిపోవడం జరిగేది. ఏం జరిగినా హేమకి బాధగానే ఉండేది. వాళ్ళు వచ్చినా మొదలు వెళ్లే వరకు ఇల్లంతా సందడిగా గడబిడగా ఉండేది. హేమకి ఇల్లు ఒక్క క్షణం శుభ్రంగా లేకపోతే ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాకినట్లు ఉంటుంది. అందువల్ల ఎంత పొద్దుపోయినా సరే ఇల్లంతా సర్ది శుభ్రం చేసి గానీ పడుకునేది కాదు. తర్వాత విసుగు పుట్టిన హేమ రమేష్ పార్టీ అనగానే ఏ హోటల్లోనో ఇచ్చుకోమనేది. ఒక్కోసారి అతనికి కోపం వచ్చేది. అయినా హేమని బాధ పెట్టేవాడు కాదు. రమేష్తో కొన్నిసార్లు తప్పనిసరిగా అతని వెంట ఆ పార్టీలకి వెళ్లాల్సి వచ్చేది. మిగతా వాళ్ల భార్యలు కూడా వచ్చేవాళ్లు. మగవాళ్లు భోజనాలు చేసి ఏదో వ్యాపారం గొడవలు మాట్లాడుకుంటుంటే వీళ్ళు వంటవాళ్ల గురించి, ఫారెన్ అలంకరణ సామాగ్రి గురించి, డబ్బు ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. డైమండ్ నెక్లెస్ పెట్టుకొని, ఖరీదైన వ్యానిటీ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకొని, ₹400 తక్కువ కానీ పట్టుచీర కట్టుకొని అతిగా తినడం వల్ల స్థూలంగా అయిపోయిన ఒక ఆవిడ సోఫాలో కాలు మీద కాలేసుకొని డబ్బు ఇబ్బంది గురించి మాట్లాడుతుంటే హేమకి వింతగా ఉండేది. ఇంకో రకం వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడలేని గొప్పలు. మా అమ్మాయి ఐస్ క్రీం తప్ప అన్నం ముట్టుకోదు, మేం కింద కూర్చుని భోజనం చేయలేం అన్న ధోరణిగా ఉండేది. మగవాళ్ళు రాత్రింబవళ్ళు మరో ధ్యాస లేకుండా, ఏ పని చేయటానికైనా వెరవకుండా డబ్బు సంపాదించి తెచ్చిపోస్తుంటే తిని తిరుగుతూ ఖర్చు పెడుతూ షోకేసుల్లో బొమ్మల్లా అలంకరించుకొని తిరగడం వీరి పని.
కాస్త స్థితి తక్కువ వాళ్ళని చూస్తే వాళ్ళకి అసహ్యం. 2 చేతులా సంపాదించే ఆ మగవాళ్లు లేని రోజున వీళ్ళు ఎక్కడ ఉంటారో అనే ఊహ కూడా వీళ్ళకి రాదు. క్లబ్ డాన్సర్తో తిరుగుతూ 100,000 ఖర్చు పెడుతున్నాడని తెలిసినా ఏమీ అనలేని వీళ్ళు ఇంట్లో పనిచేసే అప్పలమ్మ లాంటి వాళ్ళు. అయ్యా, చంటాడికి జ్వరంగా ఉంది, 10 రూపాయలు ఇవ్వండి, జీతంలో కట్టుకుందురు గాని అని అడిగినప్పుడు భర్త ఇస్తే చచ్చేటంత అనుమానం. తన ఇల్లంతా దోచేస్తున్న మనిషిని చూస్తున్నట్టు దాన్ని పురుగులా చూస్తారు. భర్త సంపాదన మీద ఆశ తప్ప మనస్సుల్లో భర్త మీద గౌరవం కించింత కూడా ఉండదు. భర్త డబ్బుతో సృష్టించి ఇచ్చిన హోదా, ఐశ్వర్యం, డబ్బు, సుఖం అనే పూచలుగలు బంగారు పంజరాల్లో జీవితాంతం పదిలంగా నిశ్చింతగా గడపగలరు. భర్తకి కూడా అంతే. అందమైన భార్య కావాలి. చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. దాంపత్య జీవితాల్లో ఆనందం అనేది పెళ్లి అయిన కొత్తలో తప్ప తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది ఏదీ ఉండదు. జీవితం యాంత్రికంగా జరిగిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళవ్వడం, పెళ్ళిళ్ళు, అల్లుళ్ళు రాకపోకలు, కోడళ్లతో కుట్టుచప్పుడు కానీ పేచీలు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు, తరం మారిపోవడం ఇది దేశంలో ఈనాటి ఆదర్శ కుటుంబం కథ. హేమకి తన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తుంటే మనసులో చెప్పుకోలేని దిగులు పుట్టుకురాసాగింది. రమేష్ అప్పుడే ఈ ఇనుప చక్రంలో బిగించబడిన మనిషిలా అయిపోతున్నాడు. హేమకి అసలు ఇంకా అతనితో జీవితం ప్రారంభం అయినట్టే లేదు. ఆర్థికంగా బాగా స్థిరపడగానే ఇద్దరి జీవితాలు పాలు నీళ్లలా కలిసిపోయి ఇంకెన్ని ఆనందాలో పొందవచ్చునని కలలు కంటున్న మనసు ఈ వాస్తవాన్ని ఎదుర్కోవడానికి జంకసాగింది. ఈ లెక్కన చూస్తే తన జీవితం సగం అయిపోయినట్టే. ఇదివరకైతే ఎప్పుడైనా తన మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తే రమేష్కి వెంటనే చెప్పేసేది. అతను అనునయంగా ఏదో ఒకటి చెప్పేవాడు. కానీ ఇప్పుడతనికి అసలు తీరుబడి, వినే ఓపిక రెండూ లేవు. ఎప్పుడైనా కాస్త టైం దొరికితే కూతురు మంచి నిద్రలో ఉన్నా సరే చెక్కిలి గింతలు పెట్టి లేపి ఆటలు ప్రారంభిస్తాడు. రమేష్ కరుణతో ఆడే ఆటలు, మాట్లాడే మాటలు హేమకి చిత్రంగా, తమాషాగా, చూడ కుతూహలంగా ఉండేవి. ఒకసారి అతను కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులాడుతూ, కులం లేనివాడికి మతం లేనివాడికి పుట్టిన నా బంగారం, రేపు ఈ రాకాసిలోకం నిన్ను నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి అని నిలదీస్తే ఏం చెబుతావే అమ్మా? బిక్కమొహం వేసి బేలచూపులు చూస్తావా? వద్దు వద్దు, ధైర్యంగా తలెత్తి గుండెల మీద చేయి వేసుకుని, మూఢమతులారా, నాది కొత్త తరం, మా మతం మానవత్వం, మా కులం మంచితనం అని హుందాగా సమాధానం చెప్పాలి. తెలుసా? మీ నాన్న సిగ్గుపడే పని ఏదీ చెయ్యలేదమ్మా, చెయ్యడు కూడా అన్నాడు. ఏమిటా మాటలు? దాంతో ఆడుతున్నావా, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా? అక్కడ ఉన్న హేమ మందలించింది. రమేష్ చెయ్యి చాచి హేమ చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. మళ్ళీ కూతురి వైపు చూస్తూ, నాకు మీ అమ్మకి అయిన పెళ్ళే కాదని ఈ లోకం మమ్మల్ని ఈసడిస్తుందే అమ్ములు. నువ్వు త్వరగా పెద్ద అవ్వు, ఆకాశమంత పందిరి, భూమి అంత అరుగు వేసి ప్రపంచంలో ఉన్న బ్యాండ్ మేళాలన్నిటినీ రప్పించి భువన భోంతారాలు దద్దరిల్లే శబ్దంతో నీ పెళ్లి చేస్తాను అంటుండగానే అతని కళ్ళు పరధ్యాసగా అయినాయి. అతని కళ్ళెదుట చిన్నారి కరుణ నుదుట తిలకంతో, తలనిండా పూలతో, బుగ్గన కాటుక చుక్కతో, మధుపర్కాలతో, నును సిగ్గుల దోబూచులాడుతున్న కళ్ళతో తనకి నమస్కరించడానికి వస్తున్నట్టే కనిపించసాగింది. అబ్బా, ఇంకా ఎన్నేళ్ళు అన్నాడు అప్రయత్నంగా. బాగుంది ఈ కలలు కనడం, హేమ నవ్వింది. రమేష్ చేత్తో హేమ మెడని చుట్టి దగ్గరకు లాక్కుని చెవిలో రహస్యంగా చెప్పాడు. హేమ అప్పుడే కరుణకి 2 ఏళ్ళు. అయితే నాకింకో బుజ్జి పాపాయి కావాలి, పుత్రరత్నం. మరే పాపం, పిల్లల్ని కనడం తప్పితే నాకింకే పనుంది. హేమ అతని చెయ్యి తప్పించుకొని లేచింది. ఏం ఇష్టం లేదా నీకు? అతని కళ్ళల్లో ఆశాభంగం కనిపించింది. ఏమో బాబు, ఈ ఒక్క పిల్లకే నువ్వు ఇంత డబ్బో అంటున్నావు. ఇంకో పిల్ల పుట్టి ఉంటే ఇక భూమి ఆకాశం మింగేస్తానంటావేమో. ఇప్పుడు కనీసం రాత్రిపూట అయినా కనిపిస్తున్నావు నాకు, అప్పుడసలు కంటికి కూడా కనిపించవేమో, హేమ నిష్ఠూరంగా అన్నది. ఏమిటి హేమ? ఏ తల్లిదండ్రులకి తమ పిల్లల్ని ఉన్నతంగా ఉంచాలని ఉండదు? మరీ ఇంతగానా? నేనెక్కడా చూడలేదు బాబు. భార్య కంఠంలో అతనికి ఏదో హెచ్చరిక కనిపిస్తున్నట్టుగా అనిపించింది. కరుణ 5వ పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. రమేష్ స్పెషల్ స్వీట్స్ హోటల్కి ఆర్డర్ ఇచ్చి చేయించి తెప్పించాడు. సంవత్సరంలో వచ్చే పండుగలన్నీ హేమ ఇష్టం. వాటితో తనకి ప్రసక్తి లేనట్లే ఉండేవాడు. అతనికి కరుణ పుట్టినరోజే పెద్ద పండుగ. పుట్టినరోజు నాడు వచ్చిన వాళ్లంతా ప్రేమ ఉన్నా లేకపోయినా కరుణని ముద్దులతో నింపుతుంటే హేమకి మహా కంపరంగా అనిపించేది. పార్టీ ముగిసేసరికి రాత్రి 8 గంటలు దాటింది. ప్రతి పుట్టినరోజుకి కరుణకి ఉదయం స్నానం చేయించగానే కొత్త బట్టలు తొడిగి గుడికి తీసుకువెళ్ళేది హేమ.
ఆ రోజు అతిథులు ఉదయం నుంచి రావడం ప్రారంభం కావడంతో వీలు పడలేదు. పుట్టినరోజు నాడు దేవుడి గుడికి వెళ్ళి తీరాలని హేమ నమ్మకం. వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోతున్నారు. హేమ కరుణని లోపలకు తీసుకువెళ్ళి కొత్త గౌన్ మార్పించి ముఖం, కాళ్ళు, చేతులు కడిగి తెల్లటి ఇస్త్రీ ఫ్రాక్ తొడిగింది. చెప్పులేసుకో అంది హేమ. ఎక్కడికి మమ్మీ? గుడికి వెళ్దాం మనం. మరి డాడీ? రమేష్ ఇంట్లో ఉంటే కరుణ క్షణం అతన్ని వదలదు. డాడీ రారు. కరుణ పుట్టినప్పుడు 21వ రోజున హేమ రమేష్ని గుడికి వెళదామని బయలుదేరదీస్తే అతను రాలేదు. నాకు నమ్మకం లేని పనులు నేను చేయలేను. నీ దగ్గర నటించడం నా వల్ల కాదు హేమ. నువ్వెళ్ళు, నేను రాను అన్నాడు. హేమ ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ ఆ ప్రసక్తే అతని దగ్గర తీసుకురాలేదు. ఈరోజు తండ్రి వస్తేనే బయలుదేరుతానని కరుణ పేచీ పెట్టగానే హేమకి కోపం వచ్చింది. పుట్టినరోజుని ఊరుకుంది, కానీ లేకపోతే ఒకటి అంటించి ఉండేది. ఆఖరి అతిథిని పంపేసి లోపలికి వస్తున్న రమేష్ కరుణ చేస్తున్న మారాం చూసి ఏమిటది అన్నాడు. గుడికి వెళుతున్నాం, కూతురికి చెప్పులు తొడిగిస్తూ అంది హేమ. ఇప్పుడా? ఇంత రాత్రివేళ అన్నాడతను. ఎంత రాత్రి? ఇంకా 9 గంటలు కూడా కాలేదు. గుడి తలుపులు తెరిచే ఉంటాయి. డాడీ రాకపోతే నేను రాను, తల్లిని తోసేస్తూ ఏడుపు ముఖం పెట్టింది కరుణ. పుట్టినరోజు నాడు ఎందుకు ఏడిపిస్తున్నావు దాని? రేపు వెళ్ళకూడదా? ఈరోజు వెళ్ళాలని ఎక్కడైనా ఉందా? రమేష్, ఒక్క మాట చెప్పు. తల్లిగా దాని మీద నాకేమైనా హక్కు ఉందా లేదా? ఇందులో హక్కులు, అధికారాలు ప్రసక్తి ఏముంది? అసలే చిన్నపిల్ల, అలసిపోయింది. రేపు వెళ్ళకూడదా అంటున్నాను. అప్పటికే కరుణ తల్లి చేతులు తోసేసి పరిగెత్తుకు వచ్చి రమేష్ గుండెలకు హత్తుకుపోయింది. ఇప్పుడు వెళ్ళి తీరాల్సిందేనా? హేమ అవునన్నట్టు తల ఊపింది. పద, నేను వస్తాను. రమేష్ కూతురిని ఎత్తుకుని చెప్పులేసుకోసాగాడు. బట్టలు మార్చుకురా రమేష్ అంది హేమ. రమేష్ హేమ వైపు ఒక్క క్షణం చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో భుజాలు కొద్దిగా ఎగరేసి లోపలికి వెళ్ళాడు. ఇద్దరు కూతురిని తీసుకుని టాక్సీలో గుడికి బయలుదేరారు. కరుణ తండ్రి ఒడిలోనే కూర్చుంది. జేజీ మన ఇంట్లో ఉన్నాడుగా డాడీ, మరి గుడికి ఎందుకు ఆరా తీసింది కరుణ. ఇంట్లో ఉంటే ఎప్పుడో ఒకసారి దండం పెట్టేస్తాం. గుడికి వెళ్ళాం అనుకో, గుర్తుంచుకోవాలి. మనం వస్తామా లేదా అని పరీక్ష చేయడానికి గుడిలో కూర్చుంటాడు. జేజీకి దండం పెట్టకపోతే ఏమవుతుంది డాడీ? ఏం అవదు తల్లి. మరి అమ్మ జేజీకి కోపం వస్తుందని చెబుతుందే. అమ్మకి ఏం తెలియదు. జేజీకి ఎప్పుడూ కోపం రాదు. జేజీ చాలా మంచివాడు. నీలాగానా? రమేష్ చప్పున కూతురిని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. రివ్వున వెళుతున్న ట్యాక్సీలో నుంచి బయట రాత్రివేళ నిశ్శబ్దం సంతరించుకుంటున్న వీధులు, మూసివేస్తున్న షాపులని గమనిస్తూ కూర్చున్న హేమ తల తిప్పి చూసింది. ఇద్దరి సంభాషణ గమ్మత్తుగా ఉంది హేమకి. ఈ పూట చాలా తృప్తిగా ఉంది. ఎన్ని నెలల తర్వాతనో రమేష్ తను కలిసి ఒంటరిగా వెడుతున్నారు. కారు గుడి ముందుకు వచ్చి ఆగింది. రమేష్ కరుణని ఎత్తుకొని హేమ చెప్పినట్టు 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. హేమ వెంట తెచ్చిన పళ్ళు, పువ్వులు పూజారికి అందించింది. ఆయన రమేష్ పేరు మీద, కరుణ పేరు మీద పూజ చేశాడు. నేను వచ్చినప్పుడల్లా అట్లాగే చేయిస్తాను. నా సుఖం, శాంతి ఏదైనా ఉంటే అవి నీ క్షేమం మీదనే ఆధారపడి ఉన్నాయి అంది మెల్లగా. కరుణ దేవుడి విగ్రహం చూడగానే తల్లి ఆదేశించినట్టుగా చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. పక్కన హేమ నిలబడగా కరుణని ఎత్తుకుని ఆలయ ప్రాంగణంలో నిలబడిన అతనికి హఠాత్తుగా మనసు చాలా హాయిగా, తృప్తిగా, అన్ని చికాకులకి దూరమైనట్టు నిర్మలంగా అనిపించింది. ఎక్కడ హేమ, ఎక్కడ తెగిన గాలిపటం లాంటి తను, ఏనాటి అనుబంధం ఈ కరుణ, ఎంత చిత్రం. జీవితంలో తను ఏనాడు అనుకోనివి, ఆశించనివన్నీ దక్కినాయి. రమేష్ కూడా అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి నమస్కరించాడు. హేమ తిరిగి వస్తుండగా చిలిపిగా అడిగింది, ఏమిటి విశేషం? ఎన్నడూ లేంది దేవుడికి ఈరోజు శ్రద్ధగా నమస్కరించావు? హేమ ఆశించినట్టు రమేష్ వెంటనే పుత్రరత్నం కోసం అనలేదు. అతని ఒళ్ళో అప్పటికే నిద్రపోయిన కరుణా చెంపలు నిమురుతూ, అవును హేమ, నా చిట్టి తల్లికి నీ ముక్కోటి దేవతల చల్లటి చూపు, ఆశీర్వాదాలు కావాలి అందుకని అన్నాడు. కథ కొనసాగుతుంది.